బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఆయన భార్య నిఖితా సింఘానియా ఆమె కుటుంబ సభ్యులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తన మనవడు ఎక్కడ అంటూ అతుల్ తండ్రి పవన్ కుమార్ తన కోడలు నిఖితాను ప్రశ్నించడం తీవ్ర సంచలనమైంది. 2020లో అతుల్కు కుమారుడు జన్మించాడని, ఆ తర్వాత నిఖిత తన కుమారుడు విడిపోయారని అతుల్ తండ్రి చెబుతున్నారు. అప్పటి నుంచి తన మనవణ్ణి చూడలేదు అన్నారు. కేవలం వీడియో కాల్స్ లో మాత్రమే చూశామని, ఇప్పుడు ఆ చిన్నారిని ఎక్కడ ఉన్నాడో తెలియదేని, ఇక అతడు అసలు జీవించి ఉన్నాడో లేదో అని ఆందోళన వ్యక్తం చేశారు. తమ మనవడిని తమకు అప్పగించాలని, తమ దగ్గర ఉంటేనే అతడు క్షేమంగా ఉంటాడని అతుల్ తండ్రి అంటున్నారు. తమ మనవడు ఎక్కడ ఉన్నాడో కనుక్కొని తమకు అప్పగించాలని అధికారులను కోరారు. తన మనవడు క్షేమంగా తిరిగి వచ్చేలా చూడాలని అతుల్ తండ్రి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు బెంగళూరు నుంచి. రిత్విక్. లక్ష్మీదుర్గ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన టెక్కీ అతుల్ సుభాష్ శర్మ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో భార్యను, అత్తను, బావమరిదిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఈ నెల 9వ తారీఖున మాంతల్లిలోని మంజునాథ్ లేఅవుట్ లో టెక్కీ తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు భార్య వేధింపులు తాళలేక, అత్యంటి వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ ఒక వీడియో రాయడం, అట్లాగే 24 పేజీలు సూసైడ్ నోట్ రాయడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఈ కేసుకు సంబంధించి అందరూ కూడా స్పందించడం జరిగింది. SIF అనే సంస్థ కూడా కొద్ది రోజులుగా కూడా డిమాండ్ చేస్తూ వస్తుంది. వారిని ఏదైతే అతుల్ సుభాష్ శర్మ మృతికి కారణమైన భార్యను, అట్లాంటి వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. దేశవ్యాప్తంగా కూడా ఈ డిమాండ్ వినిపించడంతో బెంగళూరులోని మార్తల్లి పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి ఇటు హర్యానాలో గానీ, గురుగ్రామ్ లో గానీ మొత్తం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు వస్తున్న విషయాన్ని తెలుసుకున్న నిఖితా సింఘానియా, అతుల్ సుభాష్ భార్య నిఖితా సింఘానియా, తల్లి నిషా వీరందరూ కూడా పరారయ్యారు. అప్పటి నుంచి కూడా వెతుకుతుండగా నిన్న ఉదయం వారిని పట్టుకున్నట్టుగా కూడా బెంగళూరు పోలీసులు చెప్పారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేయడంతో అతుల్ సుభాష్ భార్యను, అతను అట్లాగే బామర్దిని అరెస్ట్ చేయడంతో అప్పుడు తన తండ్రికి స్పందించడం జరిగింది. పవన్ కుమార్ అతుల్ సుభాష్ తండ్రి పవన్ కుమార్ స్పందించడం జరిగింది. తన మనవుడు ఎక్కడున్నాడో జాడ తెలియడం లేదంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. వీరు ముగ్గురు అరెస్ట్ అయ్యడంతో అతను ఆచూకీ తెలపాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇదే విషయాన్ని కూడా తన కొడుకుని 2020లో తనకు నిఖితా సింఘానియా కొడుకు పుట్టారని, అప్పటి నుంచి కూడా తను వేరుగా ఉంటుందని, తన కొడుకుని చూపించలేదంటూ కూడా ఈ ఆత్మహత్య లేఖలో అతుల్ సుభాష్ శర్మ పేర్కొనడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే వీరు ముగ్గురు అరెస్ట్ అవడంతో అతుల్ సుభాష్ తండ్రి పవన్ కుమార్ తన మనవుడిని ఎక్కడున్నాడో కనుక్కొని తనకు అప్పగించాలని, తన వద్ద ఉంటేనే సురక్షితంగా ఉంటారని చెప్పి కోరడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అతను మనోడు ఎక్కడ ఉన్నారనే ఆచూకీ అయితే తెలియడం లేదు. పోలీసులు అయితే 14 రోజులు డిమాండ్ తీసుకుని వారిని అయితే విచారించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ రిత్విక్.